బెంగళూరు వచ్చాం. బెంగళూరు అంటే మాలూరు వచ్చాం. మాలూరు నుంచి ఇప్పుడు వైట్ ఫీల్డ్ పోయేసి వైట్ ఫీల్డ్ అయితే నా పీజీ చూసుకొని నైట్కి బాగా ప్రిపేర్ అయ్యేసి రేపు అనమాట మనకి ఇంటర్వ్యూ. సాగర్ వచ్చాడు, మొత్తం ఆడే చూసుకున్నాడు మంది. అండ్ రెజ్యూమ్ కూడా తీసుకున్నా. అంత మంచి జరగాలని కోరుకున్నాం. ఇప్పుడైతే మనం వైట్ ఫీల్డ్ పోవాలి. పదా. ఈ అతిలో ఒక సుందరుడే మా ఫ్రెండ్. ఏం లుక్ ఇచ్చామా? సరైన లుక్. మనం పొద్దున్న దిగాం కదా మాలూరు రైల్వే స్టేషన్లో. ఇక్కడే ఉన్నా అనమాట. ఇక్కడ ఎందుకున్నా అంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, అవి వస్తూ ఉంటాయి. లోకల్ ట్రైన్స్ పట్టుకొని మెజెస్టిక్కి వెళ్తే అక్కడ నుంచి నోరు తిరగట్లా అది. దీనికోసం సుమారు అరగంట పైన నుంచి వెయిట్ చేస్తున్నాం. మనుషులేమో తండాలుగా ఉన్నారు. నుంచిన దానికన్నా సందు దొరుకుతుందో లేదు, ఇంకా చూడాలా. వైట్ ఫీల్డ్లో దిగా ఆ మెజెస్టిక్ పోవాలని చాలా దూరం అనమాట. అందుకనేసి వైట్ ఫీల్డ్లో దిగేసి ఇక్కడ నుంచి ఆ మెట్రో పట్టుకొని ట్రినిటీ సర్కిల్ అనమాట, అక్కడ దిగేసి అక్కడ నుంచి బస్సు పట్టుకొని మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్దాము. సో పదా ముందు మెట్రో ఎక్కదా. బెంగళూరు మెట్రో ఫస్ట్ టైం. ఇప్పుడు మీరు చూస్తున్నది బెంగళూరు మెట్రో వైట్ ఫీల్డ్ స్టేషన్ అనమాట. ఇది బయట ఇంకా మరమ్మతులు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. బయట ఎంట్రన్స్. బాగుంది కదా మెయింటెనెన్స్ అంతా. ఎక్సలెంట్గా ఉంది ఇది. హైదరాబాద్ కంటే చాలా బాగుంది ఇది. మెయింటెనెన్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది అసలు. మనం ఇప్పుడు కుందనహల్లి పోతున్నాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంట. పద, చాలా హైట్లో కూడా ఉంది, చాలా బాగుంది. స్టేషన్ పైన బెంగళూరు మెట్రో. ఇది ఎంత అఫీషియల్గా ఉందంటే అంత అఫీషియల్గా ఉంది. ఇది బెంగళూరు మెట్రోకి కీ, లోపలికి ఎంట్రన్స్ అయ్యేదానికి. చూడండి ఏమి ఇచ్చారో, వాళ్ళు ఏదో ఇచ్చుకున్నారు మంచిగా. బాగుంది మెట్రో, చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అక్కడ ఉన్న గార్డు వీళ్ళందరూ దిగేదాకా ఎక్కనేలా. బాబా ఎందుకండి మెట్రో అయితే వచ్చేసింది. అరే వీళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేస్తున్నారు రా, సూపరా. ఒరే చాలా ఉందా బెంగళూరు మెట్రోలా. ఇన్సైడ్ ద మెట్రో. కుందనహల్లి దిగేసా. ఇక్కడ నుంచి మన సాయి బ్రోకి ఫోన్ చేస్తే బ్రో వస్తాడు. అది మూమెంట్. మన కోసం వచ్చాడు సాయి బ్రో. గరీలియా యా తీసుకో బండి, బాగా సెట్ అయింది నీకు. రావాల్సిన ఏరియాకి వచ్చాను, కానీ ఇక్కడ పీజీ ఉందలే కానీ అక్కడ డే వైజ్గా లేదంట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందు ఏదైనా ఉంటే చూసుకొని ఈరోజుకి అక్కడ స్టే చేయాలి. స్టే చేసి రేపు ఉదయాన్నే మనకి ఇంటర్వ్యూ. ఏదో ఒక పీజీ ఎత్తుకోవాలి. ఈ దగ్గరలోనే పీజీ ఒకటి దొరికిందనమాట. లైక్ 300 రూపీస్ పర్ డే, 2 డేస్కి 600. చాలా చీప్లో దొరికింది. మనకి కంపెనీ కూడా దగ్గర అనమాట, తెలుస్తున్న కూడా ఉన్నారు. లైక్ పీజీకి అయితే వచ్చేసాను, హ్యాపీ. ఇంకా రేపు ఉదయాన ఇంటర్వ్యూ చూసుకొని పర్ఫార్మెన్స్ పెట్టి ఉద్యోగం వస్తుందో రాదో నేనే చెప్పేసుకుంటాను అనమాట. లైక్ ఇంకా ఏముంది అంతే ఈ వీడియోకి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా,
నచ్చితే అబ్వియస్లీ లైక్ చేయండి. సో అదనమాట ఈ వీడియోకి. ఉంటా మళ్ళీ సరే కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటే బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.